దేశంలోనే అతిపెద్ద స్మార్ట్ అర్బన్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ప్రచారం పొందుతోంది భారత్ ఫ్యూచర్ సిటీ. రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా పేరు తెచ్చుకున్న ఈ భారీ ప్రాజెక్టుపై అదే స్థాయిలో అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలతో పాటు వివాదాలు ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, ఐటీ, ఏఐ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, వేలాది ఉద్యోగాలు అని ప్రభుత్వం చెప్తుంటే భూములు కోల్పోతున్న రైతులు, పర్యావరణంపై ప్రభావం, రియల్ ఎస్టేట్ ఊహాగానాలు వంటి అంశాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఫ్యూచర్ సిటీ పనులు ఎంతవరకు వచ్చాయి? ఇది నిజంగా భవిష్యత్ తెలంగాణకు దిక్సూచిగా మారుతుందా, లేక వివాదాల కేంద్రంగా తయారవుతుందా? హైదరాబాద్ చివరిలో రావిర్యాల కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కొత్త నగరాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే ఎఫ్సిడిసిఏ బిల్డింగ్ను ప్రారంభించగా మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఇక్కడ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కొత్త సిటీ ఇప్పుడు తెలంగాణకు అవసరమా? ఉన్న సిటీలు సరిపోవా? ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను ఫ్యూచర్ సిటీ కోసం కేటాయించడం వల్ల జరిగే లాభాలేంటి, నష్టాలేంటి? ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ప్రభుత్వం అనుకున్నట్టుగా భారత్ ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ బిల్డింగ్స్ నిర్మాణం సాధ్యమా? హైదరాబాద్కు అనుబంధంగా మరో అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తోంది. ఐటీ, డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏఐ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు కేంద్రంగా ఈ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దే ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, మెట్రో, రోడ్లు, రింగ్ రోడ్లతో కొత్త ఆర్థిక కేంద్రంగా దీన్ని మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోకి ఈ ఫ్యూచర్ సిటీ వస్తుంది. మొత్తంగా 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. పూర్తిస్థాయి డిపిఆర్ సిద్ధమయ్యే నాటికి మరిన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాబోతోంది ఫ్యూచర్ సిటీ. లివ్, లెర్న్, వర్క్, ప్లే అనే కాన్సెప్టుతో సిటీని నిర్మిస్తున్నారు. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా అమనగల్ వరకు 100 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల కొత్త రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ కొత్త రోడ్డు వల్ల శ్రీశైలం ప్రధాన రహదారిపై రద్దీ తగ్గనుంది. అంతేకాకుండా ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీకి రావడం ఈజీ అవుతుంది. ఫ్యూచర్ సిటీతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. నిర్మాణ రంగం, ఐటీ, లాజిస్టిక్స్, సేవా రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయంటోంది. ఉద్యోగాల కల్పన కోసం స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటోంది ప్రభుత్వం. అయితే స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుందా? ఉన్నత విద్య చదవని వాళ్లకు, నైపుణ్యాలు లేని వారికి ఉపాధి అవకాశాలు ఏ మేరకు దక్కుతాయనేది ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ ఉన్న యువకులకి అందరికీ ఏదైతే ఉద్యోగాల కోసం ఏదైతే హైటెక్ సిటీ కానీ లేకపోతే బెంగళూరు ఇట్లా చెన్నై పోవాల్సి వస్తుందో అది తక్కువ అవుతుంది అని ఆశిస్తున్నాం మేము. ఇంకోటి స్కిల్ యూనివర్సిటీ వల్ల ఇక్కడ ఉన్న ఎవరైతే యూత్కి మంచి అవకాశాలు దొరుకుతాయి. స్పోర్ట్స్లో కానీ వేరే ఇతరితర ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో దాంట్లో భాగంగా మంచి నిర్ణయం అని మేము ఆశిస్తున్నాం. బేగరికంచ గ్రామం వద్ద స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తిగా వస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం రూపుదిద్దుకుంది. నెట్ జీరో కాన్సెప్టుతో నిర్మించిన ఈ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నెలలో కనీసం 2 సార్లు ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. మంత్రులు కూడా వారంలో ఒకసారి ఇక్కడకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులన్నీ అనుకున్నట్టుగా సాగుతున్నాయంటున్నారు అధికారులు. టైం లైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు ఫ్యూచర్ సిటీ టౌన్ ప్లానింగ్ అధికారి దేవేందర్ రెడ్డి. అటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కూడా ఇదే మాట చెప్తున్నారు. పర్యావరణ హితంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయంటున్నారు దేవేందర్ రెడ్డి. వారితో మా ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు. భారత్ ఫ్యూచర్ సిటీ ముందున్న టార్గెట్స్ ఏంటి, ఉన్న లక్ష్యాలేంటి, సిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, నెట్ జీరో సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి అనేక అంశాలు మనతో మాట్లాడడానికి ఇద్దరు కీలకమైన అధికారులు ఉన్నారు. అందులో ఒకరు ఫ్యూచర్ సిటీ అథారిటీ అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్ గారు అయితే మరొకరు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి గారు. ఇద్దరు కూడా మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనే విషయాలు. సార్, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కొత్త నగరం నిర్మించడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే పాత నగరాలలో ఉన్న సమస్యల్ని చూస్తూ మళ్ళీ కొత్త నగరాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ పైన ఉంటుంది. ఈ ఫ్యూచర్ సిటీని ఎట్లా రూపుదిద్దారు? మీకు అందరికీ తెలుసు, మనకు లాస్ట్ ఇయర్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేయబడింది. సో ఈ 56 విలేజెస్కు కలిపి మనం ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయబోతున్నాము.
సో ఆల్రెడీ కన్సల్టెంట్ కూడా ఫైనల్ స్టేజ్లో ఐడెంటిఫికేషన్ అయింది. సో అది ఒక మేబీ 9 months to 1 year లోపల మనము ఈ FCDAకు సంబంధించిన టోటల్ ఏరియా ఏదైతే ఉందో సో ఈ 56 విలేజెస్కు కలిపి ఒక కంబైన్డ్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. పర్టికులర్ ఈ బిల్డింగ్ విషయానికి వస్తే ఒక అవార్డు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా డిజైన్ చేశారు, ఉన్న గొప్ప విశేషాలంటే? సో దీంట్లో ఏంటంటే మనకు న్యాచురల్ వెంటిలేషన్ ఒకటి, తర్వాత మనకు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్లో ఏవేవైతే మనకు సోలార్ కానివ్వండి, వాటర్ రీసైక్లింగ్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనం దీంట్లో ఈ బిల్డింగ్ డిజైన్లో మనము పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనకు IGBC కూడా మనకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ బిల్డింగ్కు, గ్రీన్ బిల్డింగ్కు. సో మనం ఏ విధంగా అయితే భారత్ ఫ్యూచర్ సిటీని మనం నెట్ జీరో సిటీగా మనం డెవలప్ చేసుకోబోతున్నాము, అదేవిధంగా బిల్డింగ్ టు స్టార్ట్ విత్ బిల్డింగ్ ఈజ్ ఆల్సో ఏ గ్రీన్ బిల్డింగ్ అని మనం చెప్పగలుగుతున్నాం. సార్ పర్టికులర్గా ఇక్కడ ల్యాండ్స్ విషయానికి వస్తే ఫార్మసిటీకి కేటాయించిన ల్యాండ్స్ ఏ విధంగా ఫ్యూచర్ సిటీకి యూజ్ చేస్తారని ఒక టెక్నికల్ ఇష్యూ వస్తున్నది. దీని విషయంలో మీరు దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఫార్మాసిటీ సేకరించినటువంటి ల్యాండ్స్కి ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇది ఒక కొత్త అర్బన్ లోకల్ బాడీ లాగా, కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ఫ్యూచర్ సిటీ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనేది ఒకటి, రియల్ ఎస్టేట్ భూమి కూడా ఇక్కడ వాల్యూస్ పెరుగుతాయి అనేది కూడా ఒకటి ఉంది. ఎంత మేరకు ఇది వర్కౌట్ అవుతుంది? అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక గొప్ప ప్రణాళికలో భాగంగా ఇక్కడ కొత్తగా ఏర్పడబోయే నగరంలో చాలామందికి, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, తర్వాత ఒక మంచి భవిష్యత్తు నగరం నిర్మించాలనేది మెయిన్ అంబిషన్. కాబట్టి అదేవిధంగా ఏర్పాట్లు కూడా జరుగుతాయి, అదేవిధంగా నిర్మాణం కూడా జరుగుతుంది. పర్టికులర్కి సంబంధించి భూసేకరణ అనేది ఒక సమస్యగా మారేదని ఒక చర్చ ఉంది. వీటికి సంబంధించి భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, ఫ్యూచర్ సిటీకి మారిన తర్వాత రైతులు కొంత వెనకంజ వేయడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తుంది. ఎంతవరకు నిజం? అది మొత్తం కూడా TGIC నుంచి చూస్తున్నారు, అది మనము చెప్పలేము. అది TGIC సపరేట్, FCDA సపరేట్. గవర్నమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆఫీసులన్నీ కూడా ఇక్కడికి రాబోతున్న ఉంది, అది నిజమేనా సార్? అది ఇంకా మనకు ఎలాంటి సమాచారం లేదు. ముందు ఇచ్చిన వారికి ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఏమన్నా పర్టికులర్గా వాళ్ళకి ల్యాండ్స్ కేటాయిస్తారా? ఫ్యూచర్ సిటీలో ల్యాండ్స్ ఎవరు ఇవ్వలేదండి. ఫ్యూచర్ సిటీలో కేవలం ఇప్పుడు 76 గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫ్యూచర్ సిటీలో మనకు ఎవరు ల్యాండ్స్ ఇవ్వలేదు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మనం ఎవరికి ల్యాండ్స్ ఇవ్వలేదు, అదంతా TGIC చూసుకుంటుంది. ఇది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా, ఇంపార్టెన్స్గా ఈ యొక్క భారత్ ఫ్యూచర్ సిటీని తీసుకుంది. ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా ఈ యొక్క నగరాన్ని తీర్చిదిద్దామనే నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తూ ఉంది. అయితే భారత్ ఫ్యూచర్ సిటీకి ఫార్మా సిటీ భూములు తీసుకోలేదంటే కూడా అథారిటీ చెప్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు నిజమనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫార్మాకు సంబంధించిన సేకరించిన భూమినే భారత్ ఫ్యూచర్ సిటీకి ఉపయోగించుకుంటున్నారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇందులో టెక్నికల్ అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే అధికారులపై ఉంది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వెళ్ళాలి. సాఫ్ట్వేర్ సంస్థలన్నీ అక్కడే కొలువుదీరాయి. దీంతో ఆ ప్రాంతంపై ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిని తగ్గించే ఏకైక మార్గంగా ఫ్యూచర్ సిటీని చూస్తోంది ప్రభుత్వం. అటు ఉద్యోగార్థులు కూడా ఫ్యూచర్ సిటీ అందుబాటులోకి వస్తే తమకు మరింత సౌకర్యంగా ఉంటుంది అంటున్నారు. అయితే ఇలా చెప్పుకునే అంశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులున్నాయా? మరోవైపు భూసేకరణ అంశము వివాదాస్పదమవుతోంది. భూసేకరణ అంశం రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ భూములు కోల్పోతే భవిష్యత్ జీవనాధారం ఏంటనే ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. భూములకు సరైన పరిహారం, కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో రైతులు నిరసనలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాది 5 ఎకరాలు పోయింది, ఉన్నది అంతా తీసుకున్నాడు. ఇప్పుడు ఒక దేవాలయం భూమి ఉండదు, అదన్నా ఉంచుతాడేమంటే ఇక దానికి కూడా కావాలంటుండు. ఆఖరికి 60, 70, 50 ఎట్లనన్నా ఇస్తే లాస్ట్కు ఇన్ని ఇందాలు ఇచ్చినాం. ఇప్పుడన్నా జర ఊటకి ఇస్తే ఇంత నడుస్తుంది. ఇక మరి ఊరే గుంజుకుంటాడు. రైతుల ప్రధాన డిమాండ్లలో ముఖ్యమైనవి మార్కెట్ రేటుకు అనుగుణంగా పరిహారం, కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడంతో పాటు స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రభుత్వం నుంచి హామీ కోరుతున్నారు. ఇప్పటికే తీసుకున్న భూమికి పరిహారంతో పాటు ఎకరానికి 120 గజాల భూమి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అది నెరవేరలేదంటున్నారు రైతులు.
ఏం మంచిగా మొత్తం ఇక మేము వీడికెళ్ళి లేచిపోవాల్సింది ఏం చూసుకుంటా ఇక్కడ ఇండ్లు చూసుకుంటా ఏముంటాం వ్యవసాయాలు లేదు ఏది లేదు సిటీలో లేక అవుతుంది ఇక వాళ్ళకి ఎందుకు పిల్లలతోటి జల్లలతోటి వాళ్ళ బతుకు చూసుకుంటారు ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ బతుకు కొరకు కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోదామని ఇప్పుడు కంపెనీ ఊరు పబ్లిక్ తోటి ఏం లాభం ఉంది వాళ్ళకు కంపెనీ తోటి లాభం. మరోవైపు పర్యావరణవేత్తలు కూడా ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను ఆధునీకరిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ పచ్చదనం మాయమవుతుందని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గడంతో పాటు కాలుష్యం పెరుగుతుందంటున్నారు. అయితే గ్రీన్ సిటీ, నెట్ జీరో కాన్సెప్ట్లతో సిటీని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. భారీ ఎత్తున అర్బన్ ఫారెస్ట్లు, గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ అథారిటీ బిల్డింగ్ ను గ్రీన్ బిల్డింగ్ గా నిర్మించామని చెబుతున్నారు అధికారులు. హైడ్రా మీద ఇంత ఫోకస్ పెట్టి మళ్ళీ ఇక్కడ చెట్లు ఎట్లా తీస్తారండి వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు చెట్లు వల్ల మనకు వాటరు ఇవన్నీ వస్తాయి కదా, పర్యావరణ కాలుష్యం కాకుండా. ఇక ఫ్యూచర్ సిటీ ప్రకటనతో పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నెమ్మదించినప్పటికీ ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో మాత్రం భూముల క్రయ విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు, పెట్టుబడిదారులతో పాటు మధ్యతరగతి జనం కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే సాధారణ మధ్యతరగతి ప్రజలకు భూముల ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1.5-2 కోట్ల ఉన్న భూమి ఇప్పుడు 8 కోట్లు అయింది. బేగర్ కంచె, అమెరికన్ పెట్టు పరిసర ప్రాంతాలని పెరిగింది. వాస్తవానికి అయితే పెరిగింది. ఈ ప్రభావం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. కానీ ఫర్దర్ ఏం జరుగుతుందో అని భవిష్యత్తు మనం ఎగ్జాక్ట్ చెప్పలేము. ఖచ్చితంగా అయితే మనకు అనుకూలంగానే ఉంది. రేట్లు ఇట్లని పెరిగిపోయినాయి. శ్రీశైలం అయితే 10-12 కోట్ల దాకా చెప్తారు. ఫ్యూచర్ సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ తెలంగాణ ముఖ చిత్రంగా చూస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ కూడా పెద్ద నగరంగా మారుతుందని చెబుతోంది. 8 ఏళ్లు టార్గెట్ గా పెట్టుకుని ఫ్యూచర్ సిటీ కోసం పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. అయితే సీఎం చెప్పినట్టు జరగాలంటే స్థానికంగా ఉన్న సమస్యల్ని ప్రభుత్వం ముందుగా పరిష్కరించాలి. అభివృద్ధిని, పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయాలి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూనే యువతకు ఉద్యోగాలు కల్పించేలా సిటీని రూపొందించాలి. అప్పుడే రేవంత్ సర్కార్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెగ్యులర్గా దీన్ని ఫాలోఅప్ చేస్తేనే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నిలబడే అవకాశం కనిపిస్తుంది. అనేక మంది ఈ ఫ్యూచర్ సిటీ మీద నమ్మకం పెట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ పెరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ ఈ నగర నిర్మాణం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.